ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో చివరి ఆశ ఒకటే, రాట్ హోల్ మైనర్స్ వస్తారు, అక్కడ చిక్కుకున్న వారిని కాపాడతారంటూ చాలా ఆశాజనకంగా అందరూ నమ్మించారు. కానీ రాట్ హోల్ మైనర్స్ కూడా చేతులెత్తేశారు. ఇక మాతో కాదు అని తేల్చేశారు. కానీ చివరి ప్రయత్నంగా మీ అందరి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాట్ హోల్ మైనర్స్ పైనటువంటి ఆశలు మొత్తం కూడా అడియాశలు అయిపోయాయి. ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ టైం తెలుగు మీడియా ఎస్ఎల్బిసి ప్రమాదం పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది ఆర్టీవీ. ఎస్, మరొక బిగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాట్ హోల్ మైనర్స్ సుమారుగా 12 మందితో కూడిన బృందం లోపలికి వెళ్ళిపోయింది. 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగింది అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత చాలా కీలకమైన విషయాలు బట్టబయలు చేసింది. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ విజువల్ చూపిస్తుంది. ఇక్కడ కనిపించే వ్యక్తి అయినా రాట్ హోలర్ మైనర్స్ సంబంధించిన కీలకమైన వ్యక్తి, ఆయనే ఆ టీం లీడ్ చేస్తున్న వ్యక్తి. 12 మంది బృందం లోపలికి వెళ్ళింది. ఎస్, ఒకసారి ఇక్కడ పీసీఆర్ హోల్డ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 12 మందితో కూడిన రాట్ హోల్ బృందంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపల వెళ్ళిపోయిన తర్వాత మొదటగా ఈ టన్నెల్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ 30 అడుగుల వెడల్పున్నటువంటి ఆ ప్రాంతం కాస్త అక్కడ వెళ్ళిన తర్వాత 15 అడుగులు మాత్రమే ఉంది. 15 అడుగులు మొత్తం కూడా మట్టితో కూరుకుపోయింది. మట్టి నీరు పూర్తిగా అక్కడ నిండిపోయినాయి. చూడండి, ఇక్కడ ఇది చివరిక, ఇంతకు మించి లోపలికి ఆ టన్నెల్ లేరిక. ఇక్కడ చివరిగా మొత్తం అక్కడ చివరిది అయిపోయింది. అక్కడ తర్వాత టన్నెల్ లేరిక 15 అడుగుల మేర, 30 అడుగుల మేర మొత్తం టన్నెల్ ఉంటే 15 నుంచి 18 అడుగుల మేర మొత్తం కూడా మట్టి కూరుకుపోయింది. వీరు వెళ్తున్న కొద్ది, నేనైతే 60 మీటర్లు అని చెప్తున్నానో ఆ 60 మీటర్లు మొత్తం కూడా మట్టితో బురదతో కూరుకుపోయింది. అక్కడ కనీసం ఎటువంటి మూమెంట్ కనిపించడం లేదు. అక్కడ నిజంగానే మనుషులు ఉన్నారా లేదని కూడా తెలియడం లేదట. అక్కడ ఎటువంటి మూమెంట్ లేదు. కనీసం రాట్ హోల్ మైనర్స్ అయినా ఆ చిన్న రంధ్రాలు చేసి లోపలికి వెళ్దామన్నా కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ పాసిబుల్ అవడం లేదు. అంచనా కూడా లేనటువంటి ఒక ప్రమాదం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, విజువల్స్ కనిపిస్తోంది కదా, అక్కడ రాట్ హోల్ మైనర్స్ అక్కడికి వెళ్ళిపోయి చివరి విజువల్ ఇక ఇంతకు మించి లేరిక. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడండి. చివరిగా వారు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు అక్కడ వరకు వెళ్ళిపోయారు. అంతకు మించి ఇక టన్నెల్ అక్కడ గుహ లేదు, టన్నెల్ జరగలేదు, ఇక నిర్మాణం జరగలేదు, టన్నెల్ పనులు జరగలేదు. అయితే అక్కడికి వెళ్ళేసరికి పోతున్న కొద్దీ 20 మీటర్లో పోతున్న కొద్దీ ఇంకా మట్టి కింద పేరుకుపోయి మట్టి కాస్త ఒక హైయెస్ట్ ప్లేస్ చేరిపోయింది. మొదట వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మనిషికి ఆ టన్నెల్ పై స్థానానికి సుమారుగా 30 అడుగుల తేడా ఉంటే వాళ్ళు వెళ్తున్న కొద్దీ 60 మీటర్లు వెళ్ళేసరికి అక్కడ పెద్ద మొత్తంలో మట్టి మొత్తం కూడా నిండుకుపోయింది. మనిషి నిల్చుంటే మనిషి పైన కేవలం ఒక ఇంత డిస్టెన్స్ మాత్రం, అంటే మహా అయితే ఒక మోచేయి డిస్టెన్స్ మాత్రమే అక్కడ కనబడుతుంది. అంటే అంతటి స్థాయికి మట్టి మొత్తం కూడా పేరుకుపోయి పైకి వచ్చింది. సో అక్కడ రాట్ హోల్ మైనర్స్ ఏం చెప్తున్నారంటే, ఇది మా అంతు చిక్కని పరిస్థితి, మేము అంచనా వేయలేకపోతున్నాము, అక్కడ మూమెంట్ మేము తెలుసుకోలేకపోతున్నాము. సో అక్కడ మట్టి అంత పెద్ద మొత్తంలో కూరుకుపోయిందనంటే ఆ మట్టి కిందే బహుశా అందరూ చిక్కుకొని ఉంటారు. ఆ 8 మంది కాస్త మట్టి కింద చిక్కుకొని ఉంటారంటూ చెప్తున్నారు. సో ఇక్కడ నో, ఐఎమ్ సారీ, నేనేం చెప్పలేకపోతున్నాను, అక్కడ మనుషులు ఉన్నారా, వారి మూమెంట్ ఉందా అంటే నాకు మాత్రం ఏమి కనిపించలేదు, ఐఎమ్ సారీ, వారు బ్రతికుండే అవకాశాలు తక్కువే అన్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఏకంగా రాట్ హోల్ మైనర్స్ ఏం మాట్లాడారో చూద్దాం, మరిన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం. पूरी मेहनत कर रहे हैं, हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत, बहुत गर्मी है और गर्मी, पसीना बहुत पूरी टीम पूरी आफरोज हाँ, हम ज़्यादा पहुँचे तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी, नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी. चलो बाहर चलो, बिल्कुल कमॉन, बिल्कुल इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, भारी पड़ रहा है, बहुत बड़ा. ये हमारे फिरोज कुरैशी रेट माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हुए. ये पूरा देखो, రైట్ ఇక్కడ చూడండి, రాట్ హోల్ మైనర్స్ లోపల వెళ్ళిన తర్వాత ఒకసారి పీసీఆర్ ఈ విజువల్స్ ని హోల్డ్ చేయండి ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, చివరి పొజిషన్, ఇక్కడ మీకు టార్చ్ కనబడుతుంది, లైట్ కనబడేది చివరి పొజిషన్, అంతకు మించి లేదు. ఆ తర్వాత ఏమీ లేదు, అంతా మట్టితో కూరుకుపోయి ఉంది. సో 15 అడుగుల మేర మట్టి వచ్చిందని అంటే బహుశా ఆ మట్టి కిందే మొత్తం కూడా అంతా చిక్కుకొని ఉంటారన్న ఒక అనుమానాన్ని రాట్ హోల్ మైనర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనుషులు నిల్చున్న తర్వాత ఆ విజువల్స్ మీకు కనబడుతుంది కదా, మనుషుల పై నుంచి కేవలం ఒక 3 అడుగుల జాగా మాత్రమే ఉంది, పైన మాత్రం మిగిలినదంతా కూడా మట్టితో కూరుకుపోయింది. అంటే మొదట వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు 30 అడుగులు, ఇక్కడ మీరు చూడండి స్పేస్ కనబడుతుంది కదా,
సో ఆ స్పేస్ చాలా తక్కువ స్పేస్ గా ఉంది. ఇన్ఫాక్ట్ అక్కడ మీకు మాట్లాడే భాష బహుశా మీకు అర్థమై ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, నేను అక్కడికి వెళ్ళిపోయాను, చాలా గర్మీగా ఉంది, చాలా ఉక్కపోస్తోంది, చాలా లోపల కనీసం ఊపిరాడడం లేదు, మాకు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. అట్ ది సేమ్ టైం అక్కడ చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఒకసారి వీడియో విజువల్ ఫుల్ గా ప్లే చేయండి మీరు, నేను చూపిస్తాను. ఒక సంఘటనలో ఒక సిచ్యువేషన్ లో ఎస్ ఒక్కసారి ఒక వ్యక్తి వారు సంబంధించిన వ్యక్తి లోపలికి వెళ్తూ ఉంటే ఎస్ ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయండి, ఎస్ ఇక్కడ ఆపండి. ఇక్కడ నుంచి ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు కదా, బహుశా మీకు క్లియర్ గా విజిబుల్ లేదనుకుంటా. ఇక్కడ మనిషి కనబడుతున్నాడు కదా, ఈ మనిషి పక్కన ఎంత కూడా టన్నెల్ పైన మొత్తం కూడా కాంక్రీట్ వేస్తుంది, వాటికి బోల్ట్స్ ఫిక్స్ చేస్తారు, కింద పడకుండా బోల్ట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ కాంక్రీట్ అనేది ఇందాక మీరు కనుక రాట్ మైనర్ సంబంధించి ఒక వ్యక్తి మాటలు కనుక వింటే ఇట్లా హోల్డ్ చేయండి. సో ఆయన ఏమంటున్నాడంటే ఒక 15 మీటర్ల మేర పూర్తిగా కాంక్రీట్ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. నేను కనుక ముందుకు వెళ్ళి వారిని కాపాడడం కోసం ప్రయత్నిస్తే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసినా కూడా అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు, మరింతగా ప్రమాదం పెరగొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రాట్ మైనర్ చెప్తున్నాడు. ఇంకొక 15 మీటర్లు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక 15 మీటర్లు కనుక ముందుకు వెళితే సో వారు మొత్తం కాంక్రీట్ కూలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, కొంత ప్లే చేయండి విజువల్ని. వాటర్ లీక్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి కదా. డైరెక్ట్గా ఒకసారి స్క్రీన్ పై ప్లే చేసుకోండి. డైరెక్ట్గా వాటర్ లీక్ అవుతున్నాయి. ఎస్ ఇక్కడ చూడండి, వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. చివరిగా ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. మీరు ఆడియో కనుక వింటే వెనక్కి వచ్చాయి అంటూ వాళ్ళంతా మళ్ళీ ప్రమాదానికి సంబంధించి వాళ్ళు అంచనా వేసి వెనక్కి వచ్చాయి అంటున్నారు. సో టార్చ్ లైట్ ద్వారా వాళ్ళ కొంత కెమెరాలో రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. వాటర్ లీకేజ్ అవుతుంది. ఒక మినిట్కి ఒక నిమిషానికి 4000 ఎస్ ఇక్కడ చూడండి వాటర్ లీక్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఊట, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అంటే మీకు ఇప్పటికే చెప్పాను, చాలా ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా లీక్ అవుతున్నాయి. చివరికి అక్కడ వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, అక్కడ ఉన్నాడు ఆ టార్చ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ మీరు ఆడియో వినండి, ఆయన వెనక్కి వచ్చి అంటాడు. ఒకసారి ఆడియో ప్లీజ్. पूरी मेहनत कर रहे हैं, पूरी ऑक्सीजन की यहाँ पर दिक्कत है हमें, ऑक्सीजन गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा पूरी टीम पूरी हाफ रोज हाँ हम ज़्यादा पहुँचते तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं मुन्ना इससे आगे नहीं बिल्कुल भी. చూసారు కదా, చివరిగా వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఒక మున్నా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. వెనక్కిరా అంటూ అరుస్తున్నాడు ఆయన. అప్పటికే చాలా గర్మీగా ఉంది, చాలా ఉక్కపోస్తోంది, ఇక్కడ కనీసం ఊపిరాడడం లేదు అంటూ వాళ్ళు చెప్తున్నారంటే బహుశా అక్కడికి వెళ్ళి చూసి పరిశీలించి వద్దామన్న వారికే ఊపిరాడడం లేదు, ఆక్సిజన్ అందించిన అని అంటున్నారంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక్కడ చూడండి, వాటర్ లీకేజ్ అవుతోంది. ఈ పోర్షన్ మొత్తం వాటర్ లీకేజ్ అవుతోంది. వాటర్ లీకేజ్ అయిపోయి పూర్తిగా ఒక్కొక్క డ్రాప్ పెద్ద లీకేజ్ అయిపోయి బయటకు వస్తుంది. నిమిషానికి 4000 లీటర్ల నీళ్లు బయటకు వస్తున్నాయి. అప్పటికొక వైపున వాటర్ మొత్తం కూడా డివాటర్ చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎంటీ చేసి ఆ మట్టిని తీద్దామని ఆలోచనలో ఉన్నారు అధికారులు, సిబ్బంది. అట్ ది సేమ్ టైం సహాయక చర్యలు చేపట్టినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. కానీ ఒకవైపు ఆ ఉన్నటువంటి మట్టిని తీయలేకపోతున్నాం అంటే కొత్తగా వాటర్ వస్తున్నాయి. ఈ మొత్తాన్ని డివాటర్ చేయాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే కనుక మట్టి మీరు చూస్తే 60 మీటర్ల వరకు కంప్లీట్ గా మొత్తం మట్టి నిండుకుపోయింది. దానిపైన వాటర్ ఉన్నాయి, బురదమయంగా ఉంది. కాలు వేసి తీద్దామంటే పూర్తిగా కాలంతా కూడా మోకాళ్ళ వరకు మునిగిపోతుంది. ఏకంగా మనిషి మునిగిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి సినారియోలో ఆ మట్టిని బయట తీయడం చాలా కష్టతరంగా మారింది. ఇన్ఫాక్ట్ ఇదే కనుక ఈ మట్టి అంతా కనుక బయట ఓపెన్ ప్లేస్ లాంటి దాంట్లో జరిగిన ఈ ప్రమాదం జరిగినా కూడా డైరెక్ట్ గా జేసీబీ లాంటివో లేకుంటే లారీ లాంటివో టిప్పర్ లాంటివో తీసుకువెళ్ళిపోయి ఆ మట్టిని మొత్తాన్ని కూడా ఆ టిప్పర్ ద్వారా బయటకు తీసుకొచ్చి కొన్ని కాపాడే అవకాశం ఉంది. కానీ ఈ టన్నల్లో పరికరాలు ఏం వెళ్ళలేవు. ఈ టన్నల్లో కేవలం వెళ్లాల్సింది లోకో ట్రైన్. ఒకవేళ నిజంగా మట్టిని కనుక బయటకు తీయాలనుకుంటే కనుక కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయింది. సో మట్టిని బయటకు తీయడం ఎలా, అట్ ది సేమ్ టైం వాటర్ని ఎలా బయటకు పంప్ చేయాలి, ఈ వ్యక్తిని ఎలా కాపాడాలి అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏకంగా మనం చాలా ఆశలు పెట్టుకున్నాం, ర్యాట్ మైనర్స్ వస్తారు, చిన్న రంధ్రాలు చేస్తారు. ఎంతలా అంటే ర్యాట్ మైనర్స్ అనే పేరు వీళ్ళకి ఎందుకు వచ్చిందనంటే 4 అడుగుల రంధ్రం మాత్రమే. ఆ 4 అడుగుల రంధ్రంలో కనీసం మనిషి నిల్చొని వెళ్ళాడు, పాకుతూ వెళ్లాల్సిందే. ఆ చిన్న గ్యాప్ లో నుంచి కూడా దూరిపోయి చిన్న ఎలక రంధ్రాలను చేసి అక్కడ మనుషులని గతంలో తీసుకొచ్చారట. ఇది ఉత్తరాఖండ్ లో జరిగింది. ఎప్పుడో చాలా ఏళ్ల చరిత్ర కాదు ఇది. 2023లోనే మన ముందు సాక్షాత్కారం అయింది. సో అటువంటి సంఘటన ఉదాహరణగా తీసుకొని మళ్ళీ ఇక్కడ ర్యాట్ మైనర్స్ వినియోగించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి వారిని ఎఫర్ట్స్ పెట్టి 12 మంది సిబ్బంది తీసుకొచ్చింది ఇక్కడికి. వారంతా లోపల వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ వారికి కూడా అంతు చిక్కడం లేదట. ఇలా తీసుకోవాలి అంతు చిక్కడం లేదు. ఒకవైపు బురద,
మట్టి ఎటు చూసినా కూడా నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే లీకేజ్ అవుతూనే ఉంది. ఇంకొక 10 అడుగులు కనుక వాళ్ళు వేస్తే అది ఒక్కసారిగా కాంక్రీట్ ఒక్కసారిగా కూలిపోతే కనుక వీరు ప్రాణాలు కూడా అక్కడే గాల్లో కలిసే అవకాశం ఉంది. సో లోపలికి వెళ్ళాక కూడా బయటికి వచ్చాయి అని చెప్పి వారంతా కూడా అరుపులు కేకలు పెడుతూ బయటికి వచ్చేస్తున్నారు. అంటే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో గమనించండి. మీకు మళ్ళీ చూపిస్తున్న విజువల్, ఎందుకు ఇది చూపిస్తున్నారు ఈ విజువల్ మళ్ళీ అని అంటే, ఇది చివరిగా ఇక ఇంతకు మించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడలేరు. చివరి పాయింట్ అది. చివరి వరకు వెళ్ళిపోయారు. 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటన స్థలం వరకు వెళ్ళిపోయారు. ఆ పక్కనటువంటి ఆ కాంక్రీట్ ఇతరత్ర ఆ హెవీ మెటల్స్, ఐరన్ రాక్స్, ఐరన్ సంబంధించిన మెటల్ ఉందని చెప్తున్నాం కదా, టీబీఎం మిషన్ది, వాటన్నిటిని దాటుకొని కొంత దూరం వెళ్ళగలిగారు. కానీ ఆ తర్వాత వారికి సాధ్యం కావడం లేదు. పూర్తిగా చివరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక వారు కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందే ర్యాట్ మైనర్స్ వెళ్ళక ముందే మధ్యాహ్న సమయంలో ఒక స్నిఫర్ డాగ్ అనే ఆపరేషన్ చేశారు. ఒకసారి డాగ్ సంబంధించి విజువల్స్ కూడా చూపిస్తాను మీకు నేను. స్నిఫర్ డాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి వాసన పసిగడతాయి. అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ మూమెంట్ ఉందా, మనుషులు బ్రతుకున్నారా ఏంటి అనేది కొంత పసిగట్టే ప్రయత్నం ఈ డాగ్స్ చేస్తాయి. సో లో కొట్టడం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకెళ్లారు. స్నిఫర్ డాగ్స్ కూడా ఏం చేయలేకపోయాయి. స్నిఫర్ డాగ్స్ కూడా సైలెంట్ గా ఉండిపోయాయి. స్నిఫర్ డాగ్స్ పసిగట్టడం లేదు. ర్యాట్ మైనర్స్ చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఏంటి అనేది ఒక బిగ్ సస్పెన్స్. సో ఉన్న స్థాయిలో అన్ని పరికరాలను వాడేసాము. అట్ ద సేమ్ టైం టీబీఎం మిషన్ కూడా ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారు. డ్యామేజ్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఉపయోగంలోకి వస్తుందా లేదా అనేది ఫస్ట్ అక్కడ మట్టిని తీసేసి ఆ మనుషులను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ మిషన్ సంగతి ఆలోచించాలి. ఫస్ట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో అక్కడ ఆ మనుషులను బయటకు తీయడమే ప్రధాన ఉన్నటువంటి లక్ష్యం. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారంగా 12 కిలోమీటర్ల తర్వాత ఒక అప్రోచ్ కెనాల్ లేదా ఆ వాటర్ని బయట తీసేందుకు కూడా ఏదో ప్రయత్నం చేయబోతున్నారట. కానీ ఇది ఎప్పుడప్పుడే సాధ్యం కాని పరిస్థితి. చాలా ఎత్తైన కొండ లాంటి ప్రాంతం అది బయటికి వాటర్ లీకేజ్ తీసుకురావాలంటే అది అసలు అసాధ్యమైన పరిస్థితి. మరి ఎలా చేస్తారనేది కొన్ని సస్పెన్స్గా ఉంది. సో స్నిఫర్ డాగ్స్ సహాయంతో వాళ్ళ యొక్క మూవ్మెంట్ కనుగొనే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నిఫర్ డాగ్స్ కూడా కనుక్కోలేకపోయాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా వెళ్ళారు. వారు కూడా కనీసం అక్కడ పరిస్థితిని చేజాటిపోయింది, మేము కూడా ఏం చేయలేకపోతున్నాం చేతులు ఎత్తేస్తారు. అంటే ఎంతటి పరిస్థితుల్లోనైనా, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా అంత 4 అడుగుల రంధ్రంలో నుంచి వెళ్ళడం అంటే చాలా సుసాధ్యమైన విషయం. కానీ దాన్ని అసాధ్యం చేసే వ్యక్తులే ఇటువంటి వాళ్ళు చూస్తే కూడా చాలా కరుడుగట్టిన వాదులు కనబడుతున్నారు. అటువంటి 4 అడుగుల లోతుల నుంచి కూడా వెళ్ళిపోయి వారిని పసిగడతారేమో అని చాలా మంది ఆశ వ్యక్తం చేశారు. కానీ ఆశ అడియాశ అయిపోయింది. ఒకసారి చివరిగా మళ్ళీ మనం వారి మాటలు విందాం. చాలా ఉక్కపోస్తోంది, ఊపిరాడడం లేదు అని చెప్పి ఆయన మాటలో చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ ఆడియో వినండి. ఎందుకంటే ఆ చివరి పొజిషన్ వరకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేకపోయారు. అధికారులు కూడా బయటకు విడుదల చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీ మీకు విజువల్స్ చూపిస్తోంది. ర్యాట్ మైనర్ సంబంధించి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी. चलो बाहर चलो, बिल्कुल कम ऑन. बिल्कुल इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, भारी पड़ रहा है, बहुत बड़ा. ये हमारे फिरोज कुरैशी रेट माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हैं. ये पूरा देखो, पूरा रिक्स ये टूटा हुआ है. कितना बड़ा रिक्स ये पूरा किराए के पूरा ये बहुत बड़ा रिक्स, बहुत बड़ा रिक्स. चलो एनडीआरएफ भी हमारे साथ लगी हुई है, पूरी टीम. चलो सब निकलो. ये पूरी की टीम निकल रही है यहाँ से. बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग. पूरी मेहनत कर रहे हैं, पूरी రైట్. నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎంట్రీ ఇచ్చే సమయానికి, ఇన్లెట్ లోపలికి ఎంట్రీ ఇచ్చే సమయానికి మనిషి దగ్గర నుంచి 30 అడుగుల హైట్ వరకు ఆ టనెల్ ఉంది. కానీ పోతూ వెళ్ళేసరికి 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి చూస్తే కనుక మనిషి నుంచి కేవలం ఒక 3 అంటే కేవలం 1 ఫీట్ 2 ఫీట్ల వరకు మాత్రమే ఆ గ్యాప్ కనబడుతోంది. అంటే 15 నుంచి 20 అడుగుల మేర పూర్తిగా ఆ ప్రాంతం అంతా మట్టితో కూరుకుపోయింది. మరి ఆ ప్రాంతంలో కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి కదా. అదే టనెల్ మెషిన్ బోర్ చీల్చుకుంటూ వెళ్ళింది కదా అంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కానీ అక్కడ సినారియోలో లేదు. ప్రజెంట్ మట్టి బురద నీరుతో కూరుకుపోయి మొత్తం అంతా కూడా హైట్కి వచ్చేసింది. బహుశా ఆ వ్యక్తులు ఎవరైతే 8 మంది అక్కడ చిక్కుకొని పోయి ఉన్నారో వారంతా కూడా ఆ మట్టి లోపల ఇరుక్కుపోయి ఉంటారు. వారు అక్కడ వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళకి ఎవరికి కూడా ఆచూకీ కానీ వారి మూమెంట్ కానీ ఏది కనిపించలేదంట. చివరి వరకు వెళ్ళారు. చివరిగా అక్కడ ఏదైతే చిన్న గ్యాప్ కనబడుతుందో దాంట్లో కూడా దూరేద్దామని వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన సమయంలో లీకేజ్ అవ్వడం, ఒక్కసారిగా వారి ప్రమాదాన్ని అంచనా వేయగలిగారు. ఆ పైనటువంటి ఆ రూఫ్ కూడా మళ్ళీ కదులుతోంది, అది కూలిపోయే అవకాశం ఉంది. వాటర్ లీకేజ్ ఎక్కువగా ఉంది. వెళ్తాం వెనక్కి వచ్చే అంటే ఒకసారిగా ర్యాట్ మైనర్స్ కూడా అలర్ట్ అయిపోయి వెనక్కి వచ్చేసారు. సో దీంతో ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితి.
10 బృందాలు 600 మంది సిబ్బంది కనీసం వారి యొక్క ఆచూకు దొరకడం లేదు. అంటే వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఈ ర్యాట్ మైనర్ మాట్లాడాడు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. లో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు హై టెక్నాలజీతో కూడినటువంటి మిషనరీ అంతా కూడా వాడుతున్నప్పటికీ ఎలాంటి రిజల్ట్ రాకపోయినటువంటి నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ప్రమాదంలో కీలక పాత్ర పోషించినటువంటి ర్యాట్ మైనర్స్ ని రంగంలోకి దించారు. ప్రస్తుతం ర్యాట్ మైనర్స్ అంతా కూడా లోపలికి వెళ్లడం జరిగింది. లోపలికి వెళ్లేసి వారి ప్రయత్నం చేసి బయటకు వచ్చారు. మనతో పాటు ర్యాట్ మైనర్స్ టీం ఉన్నారు. కైసా హై భాయ్ అందరూ సిచ్యువేషన్? मेरा नाम मोहम्मद इरशाद अंसारी, रैट माइनर. अंदर गए थे, बहुत डिफिकल्ट था, बहुत ज़्यादा टफ था काम, मगर आगे हमें कोई मोमेंट नहीं मिली. लास्ट मोमेंट तक हम बिल्कुल गए. कितने आदमी टीम गया? पूरी 12 बंदों की टीम गई थी. हमारी 12 बंदों की पूरी टीम गई थी अंदर. जाने के बाद पूरा प्रयास करा हमने. अगर वहाँ मोमेंट हमें थोड़ी मिलती तो हम पूरी ताकत लगा देते. हम पूरा रिस्क लिया हमने आज. वहाँ पे अभी जो बोल्डर लगाते हैं, जो टनल बनाने वाले बोल्डर, 25-30 बोल्डर कभी भी गिर सकते हैं. इस तरीके की कंडीशन में है. हमने जाकर उनके अंदर घुस के रिस्क लिया, बहुत जल्दी गए और गिनती कर गए तो 25-30 बोल्डर ऐसे हैं कभी भी गिर सकते हैं. करीब 60 मीटर की दूरी के बोल्डर, कभी भी हादसा फिर दोबारा हो सकता है. इसीलिए हम ज़्यादा देर नहीं रुके. हमने जितने भी वहाँ टॉर्च मार के दाएं बाएं देखा, कुछ लोहे लंगड़ के नीचे टॉर्च मार के ढूंढा, कुछ मिल जाए कोई मूवमेंट. कहीं आवाज़ मारी हमने खूब जोर जोर से, वहाँ कोई कैसी कोई मूवमेंट नहीं मिली है. काफ़ी मलबा भरा पड़ा है. आधी टनल के फेस में, पूरी आधी टनल कम से कम ये हाइट, टनल की हाइट करीब 10 मीटर की हाइट, 5-6 मीटर का मलबा पूरा में पैक पड़ा है. बहुत डिफिकल्ट. कितने किलोमीटर तक गए तुम? आप पूरा 14 किलोमीटर का आज हमने लास्ट कर दिया था. आज हमने बहुत बड़ा रिस्क लिया है. वहाँ में कोई मूवमेंट नहीं मिली. उधर से कुछ तो आवाज तो 8 आदमी जिंदा है, कैसा है उसका? हम कुछ नहीं बता सकते. जब कोई आवाज मारी है, कोई हमें किसी की कोई आवाज नहीं देखने को सुनने को मिली तो हम क्या कैसे कह सकते हैं. हम मलबा ही मलबा भरा पड़ा, पूरा में लोहा लंगड़ है, मलबा भरा पड़ा. अब ये तो कंपनी, अगर कंपनी हमें दोबारा भेजने की कहेंगे तो हम दोबारा प्रयास करेंगे, कोई दिक्कत नहीं. हम फिर दोबारा जा सकते हैं और एक बार अंदर जाके बिल्कुल ट्राई कर सकते हैं. अगर हमें आदेश होएगा, अधिकारियों का अगर आदेश होंगे तो हम दोबारा भी जाके ट्राई कर सकते हैं. कुछ तो चांसेस दिख रहा, चांसेस है? कुछ चांसेस नहीं. सॉरी सर, हमें कुछ नहीं लग रहा. मिशनरी वो सब वर्क कर रहा ना, कुछ तो रिजल्ट आ सकता, एक्सपेक्ट कर सकते. सर कुछ नहीं बता सकते इस बारे में. कैसा है सिचुएशन? कैसा है सिचुएशन? बहुत ज़्यादा ख़राब है हमारी, बहुत ज़्यादा, बहुत मलबा भरा पड़ा है. क्योंकि जब टनों का लोहा, जितना टनों को हिसाब से लोहे को प्रेशर से पानी ने इधर फेंक दिया तो इंसान तो बहुत छोटी सी चीज़ है. तो कहाँ ऐसे में इंसान ढूंढने को मिलेगा. बहुत मलबा भरा पड़ा. पानी आ रहा, पानी रुक गया? पानी आ रहा, परमानेंट पानी आ रहा, बहुत ज्यादा. कितने दिन लगता? कुछ नहीं बता सकते सर, सॉरी सर, कुछ नहीं बता सकते. సో ఇది పూర్తిగా లోపలికి వెళ్ళినటువంటి ర్యాట్ మైనర్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. లోపల చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోపల మా ప్రయత్నం మేము చేశాము, కానీ అక్కడంతా కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వెనుదిరిగి వచ్చాము. మళ్ళొక్కసారి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాము. చివరి ప్రయత్నంగా మరి ఇంకొకసారి కూడా వెళ్ళి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామంటూ కూడా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి ర్యాట్ మైనర్స్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇది మొత్తం మీద అక్కడ ర్యాట్ మైనర్స్ చెప్తున్న మాటలు చాలా క్లియర్గా చెప్తున్నారు. అక్కడ ఎటువంటి మూవ్మెంట్ లేదు, ఎటువంటి సౌండ్ రావడం లేదు. సారీ నేను ఏం చెప్పలేకపోతున్నారు, చాలా డిస్టర్బింగ్గా ఉందంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఎక్కడి వరకు వెళ్ళగలిగాం అక్కడి వరకు వెళ్ళాను, కానీ మాతో అవడం లేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. స్నిఫర్ డాగ్స్ విఫలమయ్యాయి, ర్యాట్ మైనర్స్ విఫలమయ్యారు. చాలా క్లియర్గా ఎక్స్ట్రీమ్ విజువల్స్ చూస్తున్నాం మనం. ఇంతకు మించి ఇక ఎండ్ లేదు. చాలా క్లియర్గా ఆర్టీవీ మీకు అక్కడ జరిగినటువంటి ఆ సినారియోని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో చాలా చివరిగా అక్కడికి టు ద లాస్ట్ మూమెంట్ మీకు క్యాప్చర్ చేసినటువంటి ఆ విజువల్స్ ని మేము చూపిస్తున్నాము. అంతకుమించి చివరిగా లేదిక. మరి బహుశా వారంతా కూడా చిక్కున్న వారంతా కూడా ఆ మట్టిలోనే లోపల ఇరుక్కుపోయి ఉండాలి. వాళ్ళు చెప్తున్న ప్రకారంగా మనకు అర్థమవుతున్న సినారియో చూస్తూ ఉంటే చాలా కష్టతరంగా ఉంది. బహుశా వారు ప్రాణాలతో ఉంటారా అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్గా ఉంది. ఒకవేళ కనుక ఉంటే డెఫినెట్గా మనొక జన్మ అన్నట్టుగానే భావించాలి. ఎస్ మణికంఠ అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికంఠ, ఏంటి ర్యాట్ మైనర్స్ కూడా చాలా క్లియర్గా అక్కడ మనతో మాట్లాడారు. అంతకు ముందు ఈ విజువల్స్ ఒక ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిగా టు ద టిప్ లాస్ట్ వరకు వెళ్ళిపోయారు, అయినా కూడా అక్కడ ఎటువంటి ఫలితం దొరకలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఉక్కపోస్తోంది, ఊపిరాడడం లేదు. ఇక్కడ ఏమి కనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్తే ప్రమాదం ఎక్కువగా అయ్యే అవకాశం ఉందంటే కూడా మరొక వీడియోలో చెప్పడం చూసాం. ఎలా చూడాలి, అక్కడ అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఈ సినారియో పైన? మనోజ్, ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనలో రోజు రోజుకి కూడా అంతా
అయితే పనులు కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించారు, మిషనరీని కూడా ఉపయోగించినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా రిజల్ట్ కనిపించినటువంటి నేపథ్యంలో అయితే నిషేధించినటువంటి ర్యాట్ మైనర్స్ ని కూడా రంగంలోకి దించారు. అట్లీస్ట్ ర్యాట్ మైనర్స్ లోపలికి వెళ్తే కనుక ఏదో ఒక ఆశాజనకమైనటువంటి ఫలితం ఉంటుందనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వారందరినీ కూడా లోపలికి పంపించారు. నిన్న వారందరినీ కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి 12 మంది వారి బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల ప్రాంతంలో వారంతా కూడా టన్నెల్ లోపలికి ప్రవేశించడం జరిగింది. 12 గంటల ప్రాంతం వెళ్లిన వారు దాదాపుగా 6 గంటల పాటు అక్కడే శ్రమించడం జరిగింది, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చాలా బ్యాడ్ గా ఉంది. అసలు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ర్యాట్ మైనర్స్ టీమ్ అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడంతా కూడా పూర్తిగా నీరంతా కూడా వచ్చేసిన నేపథ్యంలో బురదతో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. 14వ కిలోమీటర్ వరకు కూడా చివరి దాకా వెళ్ళాము, కానీ అక్కడ ఎలాంటి మూమెంట్ లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ టన్నెల్ అంతా కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. ఎక్స్ట్రీమ్ గా మనం ఈ విజువల్స్ లో చూస్తూ ఉంటే అక్కడ వారు ఎవరైతే మాట్లాడుతూ ఆ వీడియో రికార్డ్ చేశాడో ఆ ర్యాట్ మైనర్, సో ఆ విజువల్స్ లో కింద మొత్తం కూడా మట్టి పూర్తిగా కూరుకుపోయింది. కొన్ని చాలా పెద్ద ఎత్తున అంటే ఒక 15 అడుగుల మేర మట్టి కూరుకుపోయింది. సో బహుశా ఇది బయట కనుక అయి ఉంటే జేసీబీల సహాయంతోనో లేకుంటే ఇతర టిప్పర్ల సహాయంతో మట్టిని మొత్తం కూడా బయటకు తరలించి కొంత మార్గం సుగమం చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ మట్టి అంతా బయట రావాలంటే ఎలా, ఏ ఆప్షన్ ఉంది? అంటే లోకో ట్రైన్ ద్వారా మట్టి తరలించవచ్చా? కన్వేయర్ బెల్ట్ తెగిపోయినట్టు తెలుస్తోంది. ఆ మట్టి ఎలా బయటకు తీసుకొస్తారు? మనోజ్, ఎందుకంటే ఆ మట్టిని తీసేందుకు రకరకాల పరికరాలు ఉపయోగించినప్పటికీ కుదరని పక్షంలో మినీ సైజ్ లో ఉన్నటువంటి ఇటాచీని లోపలికి పంపించడం జరిగింది. ఆ ఇటాచీ సాయంతో ఆ మట్టిని అంతా తోడేందుకు ఇటాచీని 2 సార్లు కూడా టన్నెల్ లోపలికి తీసుకెళ్లడం జరిగింది. కానీ అక్కడ ఇటాచీతో కూడా పనులు జరిపించలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోపల కనీసం ఆ మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించేందుకు హై టెక్నాలజీతో కూడినటువంటి కెమెరాస్ ని కూడా ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆచూకీ కానీ వారికి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎటువంటిది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ తో గాను స్నీపర్ డాగ్స్ ని కూడా ఉపయోగించడం జరిగింది. లోపలికి వెళ్ళినటువంటి స్నీపర్ డాగ్స్ కూడా ఏదైనా చిన్నపాటి ఆనవాళ్లు కానీ చిన్నపాటి మూమెంట్ ని గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళారు. కానీ అక్కడ ఎవ్వరు వెళ్ళినా, ఎటువంటి మిషన్ వెళ్ళినా పూర్తిగా ఎటువంటి రిజల్ట్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళినటువంటి ఇప్పుడు ఏదైతే మనం చూసినటువంటి ర్యాట్ మైనర్స్ కావచ్చు, అదేవిధంగా స్లీపర్ డాగ్స్ కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి బురదలో వెళ్ళేటటువంటి కెమెరాస్ కావచ్చు, ఏది పంపించినప్పటికీ కూడా అక్కడ నుంచి రిజల్ట్ రావట్లేదు. పెద్ద ఎత్తున నీరు కారణంగానే. రైట్ మనకంటే థ్యాంక్ యూ. సో మొత్తం ఇక్కడ మరొక విజువల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇది లోకో ట్రైన్. రైట్, ఒకసారి ఇక్కడ లోకో ట్రైన్ కనబడుతుంది మనకు విజువల్స్ లో. ఆ ట్రైన్ లో కనుక చూస్తుంటే వారంతా కూడా ట్రైన్ లో స్నిఫర్ డాగ్స్ ని ర్యాట్ మైనర్స్ తరలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో లోకో ట్రైన్ దాదాపుగా సగం మునిగిపోయింది. ఆ లోకో ట్రైన్ అయితే లోపలికి వెళ్తోందో, ఆ డెప్త్ లోకి వెళ్తోందో, 14 కిలోమీటర్ రీచ్ అవడానికి వెళ్తోందో, దాంట్లో సగానికి పైగా ఆ లోకో ట్రైన్ పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ మీకు విజువల్స్ చూడండి. ఇదంతా కూడా టన్నెల్ బోర్ మిషన్. ఇది దాని పరికరాలు కింద పడిపోయినాక ఒకసారి లోకో ట్రైన్ విజువల్స్ మీకు చూపిస్తే ఇక్కడ చూడండి. ఇది లోకో ట్రైన్ ఇక్కడ వెళ్తోంది. ఇది లోకో ట్రైన్. లోకో ట్రైన్ లో ఇక్కడ చూడండి పక్కన మొత్తం నీరు కనబడుతున్నాయి కదా. ఇదంతా కూడా సగానికి పైగా లోకో ట్రైన్ మునిగిపోయింది. అంటే ఆ నీళ్ళలో నుంచే ప్రయాణం చేస్తున్నారు. సో ఈ రకమైన నీళ్లతో పాటుగా ముందుకు వెళ్ళిన తర్వాత 14వ కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత, సంఘటనా స్థానం రీచ్ అయిన తర్వాత ఈ నీళ్లతో ప్లస్ మట్టి కూడా కలిసి ఉంది. సో అడుగు పెడదామంటే పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి. బహుశా మనిషే పూర్తిగా మునిగిపోవచ్చట. ర్యాట్ మైనర్ చెప్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంత కఠినమైనటువంటి ఒక ప్రమాదం జరిగింది. బహుశా ఇది భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి ఈ ప్రమాదమే జరగలేదు. బహుశా ప్రపంచంలో జరిగి ఉండదు. అతిపెద్ద ప్రమాదం ఇది. మన దగ్గర జరిగింది కాబట్టి మనం చాలా తేలిక దీన్ని చూస్తున్నాం. సరే జరిగింది కదా, వస్తారులేని ఆశతో ఉన్నాం. చాలా మంది ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రపంచంలోనే ఎక్కడ జరిగేటువంటి ప్రమాదం. లోకో ట్రైన్ సగానికి పైగా మునిగిపోయింది. ఆ లోకో ట్రైన్ మునిగిపోయే సమయంలో కూడా అలా ముందుకు వెళ్తోంది. ముందుకు వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ చేరుకున్నారు. 14 కిలోమీటర్ చేరుకున్నారు. సంఘటన స్థలం చేరుకున్న తర్వాత 60 మీటర్ల దూరంలో వారంతా ఉన్నారని తెలుసు. 60 మీటర్ల దూరంలో సంఘటన జరిగిన విషయం తెలుసు. కానీ అక్కడికి వెళ్ళాలంటేనే చాలా డేంజర్. 15 అడుగుల మేర మొత్తం మట్టి పూర్తిగా నిండిపోయింది.
పైకి చూద్దామంటే పైన తలలు తగులుతున్నాయి, ఏకంగా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ టాప్ కు రీచ్ అవుతోంది. అంటే కేవలం ఒక ఫీట్ ప్లేస్ మాత్రమే, మనిషి నిలిచినటువంటి ఈ తలపై నుంచి ఫీట్ మాత్రమే ప్లేస్ ఉంది. 30 అడుగుల స్థానం కాస్త 30 అడుగుల గ్యాప్ కాస్త లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళేసరికి ఆఖరికి వస్తే కేవలం ఒక ఫీట్ మాత్రమే గ్యాప్ ఉంది. అంటే ఎంత మేర మట్టి కూరుకుపోయి అర్థం చేసుకోండి. ఇంకా ఇది ఒకటే కాక 4000 లీటర్ల నీళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి పర్ మినిట్, నిమిషానికి 4000 లీటర్లు, అవన్నీ బయటకు తీసేయాలి. సో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఒక హిటాచి మిషన్ ని, మినీ సైజ్ హిటాచి మిషన్ ని జేసీబీ లాంటి పరికరానికి లోపలికి తీసుకెళ్లారట. ఆ మట్టిని మొత్తాన్ని కూడా బయటకు తీసుకురావాలి, 60 మీటర్ల మొత్తం కూడా మట్టిని తోడేయాలి, ఆ తర్వాత వారి ఆచూకీ కనుగొనాలి. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. 8 మంది సిచ్యువేషన్ పైన 8 మంది ఎక్కడున్నారు ఏంటని అప్డేట్ అయితే లేదు. మరి 8 మంది ఆచూకీ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. రేపు చాలా సీరియస్గా దీనిపైన వర్కౌట్ చేయబోతున్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరి రేపు ఎటువంటి వర్కౌట్ ఉంటుంది? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, ఇలా చాలా 10 బృందాలు పోయాయి. 10 బృందాలు, 3 ప్రైవేట్ కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి. మరి ఎటువంటి పరిశీలన జరుగుతుంది అక్కడ, ఏ రకంగా బయట తీసుకొస్తారో చూడాలి. ఒకసారి ర్యాట్ మైనర్ మళ్ళీ చూద్దాం. అది ఎందుకనంటే చివరి పొజిషన్ టిప్పిక, అంతకుమించి ఎక్స్ట్రీమ్ విజువల్స్ లేవు. ఆయన స్వతహాగా అంత ఎక్స్ట్రీమ్గా కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా రంధ్రాలు చేసుకొని వెళ్ళిపోయి కాపాడే వ్యక్తే ఇంతలా భయపడుతున్నాడంటే అక్కడ సినారీ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. ఒకసారి మళ్ళీ విందాం ఆయన ఏం చెప్పారు. पूरी मेहनत कर रहे हैं, पूरी माइनस टीम भी। हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन और गर्मी, पसीना बहुत ज़्यादा। पूरी टीम पूरी हाफ रोज हाँ ये पूरा किराए के बहुत बड़ा हमारे साथ लगी हुई है। ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పొగాలంకరణ, శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మరియు ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరోక్ష సేవలను నిర్వహిస్తోంది. వివరాలకై సంప్రదించండి www.srisailadeवस्थाనం.org లేదా aptemples.ap.gov.in.